సార్ మనం చూస్తున్నాం ఈ జానీ మాస్టర్ మీద గతంలో కూడా ఇటువంటి కేసెస్ ఉన్నాయి. 21 ఇయర్స్ అమ్మాయి నన్ను అత్యాచారం చేశాడని చెప్పి జానీ మాస్టర్ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. దీని గురించి ఏంటి, అసలు ఏం జరుగుతుంది? జానీ మాస్టర్ పైన లాస్ట్ టైం కూడా మనం కొరియోగ్రాఫర్ సతీష్ కామెంట్ చేశాడు, తన అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశారని చెప్పేసి. అంతకుముందు ఒక అమ్మాయి రేప్ కేసు అని చెప్పేసి ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇప్పుడు మళ్ళీ ఈరోజు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ రాయదుర్గం పరిధి నుంచి నార్సింగ్ పరిధిలో ఉంటాడు కాబట్టి జానీ మాస్టర్ నార్సింగ్ పరిధికి కేసును ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఈ కేసు పెట్టింది ఎవరు, జానీ మాస్టర్పై ఎలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ఇప్పుడు అందరికీ దృష్టి ఉంది. జానీ మాస్టర్ 2007లో డీకి సంబంధించినటువంటి ఒక షో ద్వారా తను వెలుగులోకి వచ్చాడనమాట. తర్వాత ద్రోణ అని చెప్పి నితిన్ సినిమా ద్వారా కొరియోగ్రాఫర్ పరిచయం అయ్యాడు. తర్వాత రచ్చా సినిమాతో ఫేమస్ అయ్యాడు బాగా, రామ్ చరణ్ చేసినటువంటి సినిమా ద్వారా. తర్వాత 2014లో సల్మాన్ ఖాన్ కూడా ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేశాడు. ఇట్లా సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్లో కూడా కొరియోగ్రఫీ చేసుకుంటూ వస్తున్నాడు. అతను పాన్ ఇండియా కొరియోగ్రాఫర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే తనని ఈ తెలుగు డాన్సర్స్ అసోసియేషన్కి తనని ప్రెసిడెంట్కి కూడా ఎన్నుకున్నారు, డాన్సర్స్ మొత్తం కలిపి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎన్నికలకు ముందు తన జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జనసేన పార్టీలో యాక్టివ్గా ఉంటూ వస్తున్నాడు. పవన్ కళ్యాణ్కి ఇష్టమైన కొరియోగ్రాఫర్ అని చెప్పేసి తనకు ఒక ముద్ర ఉంది. ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి ఆరోపణల్ని దీంట్లో రాజకీయ కోణం ఉందా, లేకపోతే నిజంగానే తను లైంగికంగా వేధిస్తున్నాడా అని చెప్పేసి చాలా అనుమానాలు వస్తున్నాయి. ఈరోజు జరిగిన కేసు ఫైల్ చేసిన విధానం చూస్తుంటే తను ఆ అమ్మాయి ఎవరనేది అందరికీ క్యూరియాసిటీ, అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎవరు ఈ అమ్మాయి, హీరోయిన్నా లేకపోతే ఎవరు పెట్టారు అమ్మాయి అతని పైన కేసు అని చెప్పేసి. ఆ కేసు పెట్టిన వ్యక్తి 21 సంవత్సరాలు ఉన్నటువంటి యువతి. గత 10 సంవత్సరాలుగా జానీ మాస్టర్తో కొరియోగ్రఫీకి అసోసియేషన్గా ఉన్నాను, నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పనిచేస్తున్నానని చెప్పేసి తను చెప్పడం జరుగుతుంది. అలానే తను కూడా కొన్ని సినిమాలకు కొరియోగ్రఫీ చేయడం జరిగింది. అది కాకుండా బిగ్ స్క్రీన్ పై కూడా నటించడం కూడా జరిగింది ఆ అమ్మాయి. కాకపోతే అమ్మాయి పేరు అంటే కొంత గోప్యంగా ఉంచుతున్నారు. విక్టిమ్ ఎవరనేది బయటికి రానివ్వట్లేదు, రానివ్వకూడదు అనేది కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ పరిణామాల్లో చూసుకున్నట్టయితే జానీ మాస్టర్ రాజకీయంగా వచ్చిన తర్వాత కంప్లైంట్స్ వస్తున్నాయా అంటే, రాజకీయంగా అతను టర్న్ అవ్వకముందు కూడా, జనసేన జాయిన్ అవ్వకముందు కూడా ఆయన పేరు కేసు ఉందని చెప్తున్నారు. సో మరి ఈ ఉదాంతం అంతా చూసిన తర్వాత 10 సంవత్సరాల నుంచి తను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్తున్నారు. అమ్మాయికి 21 సంవత్సరాలు, ఇప్పుడు 10 సంవత్సరాలు అంటే తనకి 11 ఇయర్స్ నుంచి కూడా వేధింపులకు గురి అవుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అంత 10 ఇయర్స్ భరించాల్సిన అవసరం వచ్చింది ఆ అమ్మాయికి, లేదా ఈ 10 ఇయర్స్లో కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేశాడు లైంగిక వేధింపులు అనేది మనం చూడాలి. తన కంప్లైంట్లు చెప్పిన విధానం ఏంటంటే, అవుట్డోర్కి వెళ్ళినప్పుడు తను నిర్బంధించి లైంగికంగా వేధించాడని చెప్పేసి, తర్వాత మణికొండలో తన నివాసంలో కొన్ని రోజులు లైంగిక దాడి చేశాడని చెప్పేసి చాలా రకాలుగా తను ఈ కేసులు పెట్టడం జరిగింది. ఈ పోలీసులు కూడా 3 సెక్షన్స్ కింద తనని కేసు ఫైల్ చేయడం జరిగింది. ఒకటి రేప్ కేసు, తర్వాత క్రిమినల్ అఫెన్స్ అని చెప్పేసి ఒక కేసు, ఇట్లా 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. జానీ మాస్టర్ని మనం వివరణ కోరేందుకు ప్రయత్నం చేశాము. ఆయన కాంటాక్ట్ నెంబరు అవుట్ ఆఫ్ కవరేజ్లో వస్తుంది. ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారా లేకపోతే అవుట్ ఆఫ్ షూట్లో ఉన్నారా అనేది మనకి తెలియరావాల్సి ఉంది. ఈ పోలీసుల దగ్గర నుంచి సమాచారం మేరకు మనం చూసుకున్నట్టయితే ఈ గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పుడు రెండు రకాల అనుమానాలు వస్తున్నాయి. ఒకటి, పొలిటికల్గా ఇతన్ని ఉన్నాడు కాబట్టి, ఇతన్ని సెలబ్రిటీగా ఉన్నాడు కాబట్టి ప్రతిష్టాపదించడానికి ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా, లేదనుకుంటే నిజంగా జరిగితే ఆ అమ్మాయి 10 ఇయర్స్ ఎందుకు భరించింది, 10 ఇయర్స్ భరించడానికి కారణాలు ఏంటి, అది కాకుండా తన జానీ మాస్టర్ బెదిరిస్తున్నాడని ఉంది. బెదిరించడానికి తన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, ఏమన్నా తన దగ్గర వీడియోలు ఇట్లాంటివి ఏమైనా పెట్టుకుని తను బెదిరిస్తున్నాడా, లేకపోతే ఇది ఆరోపణ మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది. ఏదైనా ఉన్నప్పటికీ సెలబ్రిటీలుగా ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మటుకి తన ప్రతిష్ట అయితే చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు జానీ మాస్టర్ పైన ఉంది. పోలీసులకి సహకరించి తనపైన వస్తున్నటువంటి ఆరోపణలకి ఎదుర్కొంటున్న సందర్భంలో తను ఒక వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తాడా, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లిఖితపూర్వకంగా ఏమైనా వివరణ ఇచ్చే పరిస్థితి ఉందా, లేకపోతే ఏంటి అనేది చాలా తెలియాల్సి ఉంది. బట్ సోషల్ మీడియాలో అయితే చాలా రప్చర్ అవుతుంది ఈ ఇష్యూ. ఎందుకంటే అతను ఒక సెలబ్రిటీనే కాకుండా ఇటు పొలిటికల్ కూడా తను ఉండటం వల్ల తన అపోనెంట్కు సంబంధించిన పార్టీలు కూడా తను ట్రోల్ చేస్తున్నాయి. ఇంతకుముందు మనం టీడీపీ సంబంధించి ఆదిమూల ఎమ్మెల్యే ఉన్నాడు కదా, తను సస్పెండ్ చేసింది టీడీపీ. చంద్రబాబు గారు ఇమీడియట్గా అతనిపైన వచ్చిన ఆరోపణల్ని అవి నిజాలా లేకపోతే ఏం జరిగింది అనేది ఎంక్వైరీ తర్వాత సంగతిగా ఆరోపణలు ఎదుర్కొంటాడు కాబట్టి ఫస్ట్ సస్పెండ్ చేశారు అతన్ని. అదేవిధంగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్
జయాని మాస్టర్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ని తెరపైకి తీసుకొచ్చారు. ఓకే. సో ఇప్పుడు ఈ పరిణామాలలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యి పార్టీకి చెడపేరు చేస్తున్నాడని చెప్పి సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఎంక్వైరీ జరుగుతుంది కదా దోషిగా తేలే వరకు, లేకపోతే నిర్దోషిగా బయటకు వస్తారా, లేకపోతే ఎంక్వైరీ అవుతుంది కదా ఎంక్వైరీ వరకు వెయిట్ చేస్తారనేది మనకి వేసి చూడాలి. అలానే ఈ జానీ మాస్టర్ అనే వ్యక్తి తన దగ్గర పనిచేసినటువంటి అసిస్టెంట్ని లైంగికంగా వేధించడాన్ని వస్తున్న సందర్భంలో తనతో పనిచేసినటువంటి లేడీ ఆర్టిస్టులు ఉన్నారు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, టాప్ హీరోయిన్స్, ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ 1 హీరోయిన్స్గా వెలుగొతున్నటువంటి చాలామంది కూడా తన దగ్గర తన కొరియోగ్రఫీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమైనా బయటకు వచ్చి ఇట్లాంటివి వాళ్ళు ఎదుర్కొన్నారా, లేకపోతే వాళ్ళకి కూడా ఇట్లాంటి సందర్భాలు వచ్చినాయా, లేకపోతే ఇది ఒక అపవాదు మాత్రమేనా అనేది మనకి తెలియాలంటే మటుకి ఎంక్వైరీ కోసం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఒక సెలబ్రిటీకి ఇలాంటి ఆరోపణలు రావడం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. కేరళలో కూడా హేమ కమిటీ అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. దానిపైన తమిళనాడులో నడిగర్ సంఘం ఒక డెసిషన్ తీసుకుంది. తెలుగులో మనకి ఆల్రెడీ 5 years నుంచి ఒక కమిటీ ఉంది, ఝాన్సీ కానీ లేకపోతే అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించినటువంటి ఈఎంఐ సుప్రియ ఎర్లగడ్డ కమిటీలు చాలామంది ఉన్నారు. ఈ కమిటీకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలని చెప్పేసి ఒక గైడ్ లైన్స్ కూడా ఒక ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఒక జీవో కూడా ఇవ్వమని కోరామని చెప్పేసి మా అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. తెలుగులో కూడా మంచి పకడ్బందీ కమిటీలు ఉన్నాయి. తెలుగులో కూడా ఇట్లాంటివి ఏమైనా వస్తే చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా చూస్తున్నారు. బట్ ఈ జరుగుతున్న నేపథ్యం మొత్తం చూసుకున్నట్టయితే తెలుగు ఇండస్ట్రీస్కి ఒక అపవాదుగా వచ్చే విధంగా ఉంది జానీ మాస్టర్ ప్రవర్తన అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. జానీ మాస్టర్ పైన వచ్చినటువంటి ఆరోపణ అనేది ఇండియా వైజ్గా నేషనల్ న్యూస్ కింద వస్తుందన్నమాట. సో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, అది కాకుండా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. తన నైతికంగా అసోసియేషన్కి రిజైన్ చేస్తాడా, ఇట్లాంటి కోణాలన్నీ ఉన్నాయి. చాలా డిస్కషన్స్ వస్తున్నాయి. చూద్దాం మనం ఇప్పుడు ఈ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్కి నార్సింగ్ పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు, జానీ మాస్టర్ ఎలా స్పందిస్తారు అనేది మనం వేచి చూడాల్సిన సందర్భం అయితే ఉంది.